అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ఛాందసవాదం అనేది భారతదేశంలో అది నెమ్మదిగా పెరుగుతోందేమో అని చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ముంబై ఎలక్షన్ అంటే మహారాష్ట్రలో ఉండే ఎలక్షన్స్లో మన హైదరాబాద్ ఎంపీ ఈ లీడరు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ హిజాబ్ వేరింగ్ ఉమెన్ అంటే వేసుకున్న వాళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి ఒక ఇది తీసుకొచ్చి వాళ్ళ యొక్క దీన్ని నొక్కి ఒక్కడిని చెప్తూ ఉన్నారు. అయితే ఒకటి మనం మామూలుగా ఎవరు చూసుకున్నా అంటే బంగ్లాదేశ్లో పరిపాలించిన ముస్లిం ప్రధానమంత్రులు కానీ, లేకపోతే బెనజీర్ భుట్టో కానీ, లేకపోతే మిగిలిన మలేషియా దగ్గర ఉండే ఆ ముస్లిం ప్రాంతాల్లో వాళ్ళంటే అట్లాంటి వాళ్ళు లేరు. మరి అలా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఎందుకంటే కొన్ని చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. అట్లాగే ఎప్పుడైతే మన ట్రంప్ తీసుకెళ్ళి వాళ్ళని చేశారో మీరు బంగ్లాదేశ్లో వెళ్ళి ఇలా చేయలేరా అని చెప్పి కొంచెం ఉసుగొలిపే మాటలు కూడా అనడం అనేది ఎంతవరకు ఔచిత్యం ఉంది? దీని మీద మీ యొక్క ఇది చాలా తెలివికల్లా రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీ ఓట్ కన్సాలిడేట్ అయితేనే నేను రాజకీయాల్లో ఉండగలను, మైనారిటీ ఓట్ కన్సాలిడేషన్ ఎప్పుడు జరగదో అప్పుడు రాజకీయాల్లో నాకు స్థానం లేదు అనేది తెలుసుకున్నటువంటి వాడు. అందుకని మైనారిటీ ఓట్ను కన్సాలిడేట్ చేసుకోవటం కోసంగా ఛాందసవాదాన్ని చాలా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈ చేసినటువంటి ఈ ఈ ఈ రిమార్క్. అంతకుముందు కూడా చాలా ప్రొవకేటివ్గా ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడారు. పోలీసులను తీసేస్తే నేను మొత్తం అందరినీ 2 రోజుల్లో ఎలిమినేట్ చేస్తానని వాళ్ళ తమ్ముడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పెద్ద చర్చ అయింది. ఫస్ట్ థింగ్, ఇరాన్లో హిజాబ్ తీసేస్తున్నారు. ఇరాన్లో ఫైట్ ఈజ్ టు రిమూవ్ ది హిజాబ్. ఇక్కడ అదేదో దాన్ని వేసుకోవటంలో తప్పు లేదు, వాలంటరీగా వేసుకోవడం ఎవరిష్టం వాళ్ళది వేసుకుంటారు. బట్ అదే ఒక పెద్ద ప్రతీకగా, అది ముస్లిం ఛాందసవాదానికి ప్రతీకగా ముందుకు తెస్తున్న ఈ రాజకీయ నాయకులు ఆ సామాజిక వర్గానికే పెద్ద ద్రోహం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక ముస్లిం మహిళ భారతదేశ ప్రధాని అయ్యే పరిస్థితి వచ్చేటప్పటికీ హిజాబ్ వేసుకునే ముస్లింలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత ప్రోగ్రెస్ అయిపోతేనే అక్కడికి రాగలుగుతారు. బికాస్ నీకు మెజారిటీని కూడా నీతో పాటు తీసుకొని పోయేటటువంటి లీడర్షిప్ కావాలి. అప్పుడే నువ్వు భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గానికి చెంది కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు లిబరల్ మైండెడ్, ఫార్వర్డ్ లుకింగు, ఛాందసవాదానికి అంటిపెట్టుకొని ఉండని వ్యక్తి అయినప్పుడే ఇది వస్తుంది. తప్పకుండా అంటే కాన్స్టిట్యూషన్లో ఎటువంటి బారు లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరైనా అత్యున్నతమైనటువంటి పదవులకు రావచ్చు. రాష్ట్రపతులుగా చాలామంది ముస్లిమ్స్ మనకు ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి మినిస్టర్లుగా ఉన్నారు. ముస్లిం మహిళ కావటంలో తప్పేమీ లేదు. ఆమె హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ కావచ్చు, హిజాబ్ తీసేసిన ముస్లిం మహిళ కూడా కావచ్చు. హిజాబ్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ నో ఇష్యూ. బట్ అది ఒక ఛాందసవాదానికి ప్రతీకగా చేసుకొని మాట్లాడేటటువంటి వీళ్ళే దేశానికి పెద్ద ప్రమాదం అని నేను భావిస్తూ ఉన్నాను. నా దృష్టిలో చెప్పారండి, మంచి మాటలు చెప్పండి. నమస్కారం.